బోగి S7. కొంతసేపటి క్రితమే సూర్యుడు అస్తమించాడు. ఆకాశమంతా నల్లగా మారిపోయింది. ప్లాట్ఫామ్ నంబర్ 4 పైన 4 CRPF మనుషులు ఒక స్ట్రెచర్ తీసుకొని షాలిమార్ కోరామండల్ ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. వస్తున్న ట్రైన్ యొక్క హారన్ విని అందులో నుంచి ఒక వ్యక్తి ఇలా అన్నాడు, పదైక ట్రైన్ అయితే వచ్చేసింది, ఇక పనిలో ఉందాం. స్ట్రెచర్ తీసుకుని ఆ 2 వ్యక్తులు బోగి నెంబర్ S6 వైపుకి వెళ్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఒక శవాన్ని తీసుకొని పోస్ట్ మార్టం హౌస్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇంతకీ చచ్చిపోయిన అతని పేరేమన్నావు? రవి. హోలీ సెలవుల సందర్భంగా ఇంటికి వెళ్ళడానికి ఉత్సాహంతో ఉన్నాడు. వేగంగా వచ్చిన ఆ ట్రైన్లో అతను చివరికి ఎక్కిపోయాడు. రవి అందులోకి వెళ్ళి అర్ధగంట వరకు అవుతుంది, కానీ అతనికి ఎక్కడ కూడా సీటు లభించలేదు. ఇక చివరికి రవికి బోగిలో ఒక కంపార్ట్మెంట్ ఖాళీగా అనిపించింది. అతను పరిగెత్తుకెళ్ళి అందులో కూర్చున్నాడు. అప్పుడు ఆ బోగి నంబర్ S7. రవికి మొత్తం ఒక బర్త్ దొరికింది. ఇక రవి బెర్త్ పైన పడుకున్నాడో లేదో అప్పుడే ఒక ముసలి వ్యక్తి వచ్చి ఇలా అంటాడు, చూడాయనా, ట్రైన్ యొక్క జర్నీని పడుకొని వేస్ట్ చేయకూడదు, మేల్కొని ఆ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉండాలి. రవి ఏదో శుభ్రం వస్తుంటే దాని వైపు చూస్తే ఇక్కడ ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు. అతను ఏదో పెద్ద సుట్ట కాల్చుకుంటూ అతని వైపు వస్తూ ఉన్నాడు. సార్, మీ పేరండి? నా గురించి అంత గొప్పగా చెప్పుకోను, కానీ నా పేరు మాత్రం రాజేష్ ప్రతాప్. బై ద వే, వాట్స్ యువర్ నేమ్ యంగ్ మ్యాన్? సార్, రవి ఝా. చూస్తుంటే ట్రైన్లో మొదటిసారి వెళ్తున్నట్టున్నావు, అందుకే నీకు తెలియదు కావచ్చు. బహుశా పడుకునేది ఉంటే కనుక మన టికెట్ మనమే బుక్ చేసుకోవాలి. లేదండి, అలాంటిది ఏమీ లేదు. నేను హోలీ కోసం ఇంటికి వెళ్తున్నాను. ఇక ప్రయాణం కూడా దూరంగా ఉంది కాబట్టి కాస్త ఒక కొనుక్కు తీద్దాం అనుకున్నాను అంతే. కానీ చిన్నప్పుడు ప్రయాణాలు చాలాసార్లు చేశాను. చిన్నప్పుడు ఈరోజు అయితే తప్పనిసరి చేయాల్సి వచ్చింది, అందుకే ఇలా. అంటే అండి 10 ఏళ్ల క్రితం మా నాన్నగారు ఇలాంటి ట్రైన్ ప్రమాదంలో చనిపోయారు. తర్వాత ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చి మా అమ్మ కూడా ఇంకో 2 సంవత్సరాల తర్వాత మా చిన్న తమ్ముడు కూడా ఒక రైలు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుండి మా కుటుంబంలో రైలు ప్రయాణం చేయాలంటే ఒక రకమైన ప్రయాణం. దురదృష్టం వల్ల నా ఫ్లైట్ మిస్ అయ్యిందండి, లేదంటే నేను బాధపడాల్సిన అవసరం లేదు. ఈరోజు అయితే సర్ప్రైజ్ ఉంది. ప్రతాప్ గారు మరియు రవి మధ్య సంభాషణ నడుస్తూనే ఉంది. అప్పుడే టీసీ అక్కడికి వచ్చి వాళ్ళని టికెట్ అడుగుతాడు. టికెట్ లేకుండా వెళ్తే ఏమవుతుందో రవికి తెలుసు, కానీ క్యాష్ లేకపోవడంతో అతను టీసీని కూడా మేనేజ్ చేయలేకపోతాడు. తను ఒక స్టూడెంట్ అని అతను టీసీకి చెప్పుకున్నాడు. దాంతో వెళ్ళనివ్వమన్నాడు, కానీ టీసీ అస్సలు వినలేదు. రవిని కోపగిస్తూ ఇలా అన్నాడు, నీలాంటి వాళ్ళని రోజు చూస్తాను రా నేను. టికెట్ లేకుండా ప్రయాణించడానికి 300 జరిమానా కట్టు, లేదంటే వచ్చే స్టేషన్లో దిగే. అయ్యో టీసీ గారు, అతను నిజంగానే కష్టపడి ఇంటికి వెళ్తున్నాడండి, ఈ ఫైన్ వదిలేండి కదా, మీరు నాతో పాటుగా రండి. ప్రతాప్ గారు చెప్పడం వల్ల టీసీ ఆయనతో కలిసి ఒక మూలకి వెళ్తాడు. తర్వాత ఆయన దగ్గర 100 రూపాయలు తీసుకొని మ్యాటర్ సెటిల్ చేశాడు. రవి సీటు వెనకాల నుంచి చూస్తూ ఒక విధంగా షాక్ అవుతున్నాడు. ఎందుకంటే టీసీ చేతిలో ఉన్న 100 రూపాయల నోటు చాలా పాతగా ఉంది. ఇది చూశాక రవి కాస్త షాక్ అయితే అయ్యాడు. కానీ ఒక అందమైన అమ్మాయి అతని దృష్టిని ఆకర్షించుకుంది. ఆమె గులాబీ రంగు చీర కట్టుకొని చేతిలో పర్సు పట్టుకొని రవి ముందుకొచ్చి కూర్చుంది. ఆమెను చూశాక రవి తన హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు. కానీ రవి ఆమెతో మాట్లాడడానికంటే ముందే ఒక చిన్న పిల్లాడు ఆమె దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఇక మాటకి ఒకటే అడుగుతూ ఉంటాడు, మమ్మీ నీ ఫోన్ ఇవ్వు కదా, కొంచెం నేను గేమ్ ఆడాలి అందులో. ఇక ఇది విన్నాక రవి మనసులో ఆశలు చచ్చిపోయాయి. అయినప్పటికీ ఆమె ఫోన్ తన కొడుక్కి ఇచ్చి రవితో చేయి కలుపుతూ ఇలా అంటుంది, నేను ప్రొఫెసర్ సునాలి, మీరు? నా పేరు రవిజా, బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఇక అప్పుడే రవి మరియు సోనాలి మధ్య సంభాషణ మొదలవుతుంది. ఇక చూస్తూ ఉండగానే సోనాలి రవికి తన దగ్గరున్న ఫుడ్ కూడా షేర్ చేసుకుంటుంది. అప్పుడే రవి దగ్గర కూర్చున్న ప్రతాప్ గారు పేపర్ చదువుకుంటూ గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఏంటి సార్, ఏం చదువుతున్నారు? గ్యాప్ లేకుండా నవ్వుతూనే ఉన్నారు మీరు అప్పటి నుంచి. ఈ ఆర్టికల్లో ఏమని రాసిందంటే, సర్బియా యొక్క రాష్ట్రపతి ఎవరో ఒక సర్బియన్ డ్యాన్సర్తో భయపడి తన దగ్గర ఉన్న వాళ్ళని ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదని చెప్తున్నాడట. ఎంత వేస్ట్ న్యూస్ ఉంది సార్ ఇది. ఈ కాలంలో కూడా ఎవరైనా దయ్యాలకు ఇంత భయపడతారా? మీరు నమ్ముతారా లేదో, ఈ కాలంలో కూడా దయ్యాలున్నాయి. ఎవరికి తెలుసు, మీ పక్కన కూడా ఉండుండొచ్చు కదా. ఉంటే ఆ దయ్యాలన్నింటినీ ఇక్కడి నుంచి హైపోతాను,
కానీ ఈ దయ్యాలు భూతాలు అంటే నేను అస్సలు నమ్మనండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దాంతో మా జాతికి ఉరిగేదేమీ లేదు. ఇది విన్నాక రవి షాక్ అయిపోయాడు. ఇక తన ధ్యాసను మరల్చడానికి డోర్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ తాగుతున్నాడు. కొంచెం సేపటి తర్వాత అతను సరిగ్గా ఊపిరి పీల్చుకున్నాడో లేదో సడన్గా అతని చెవులకి ఒక వ్యక్తుల సమూహం బాధతో అరుస్తున్నట్టుగా శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు అతనికి భయం వేసింది. కానీ అతను వెనక్కి తిరిగి తన బెడ్ వైపు చూస్తే పరిస్థితులన్నీ మునుపటిలాగే ఉన్నాయి. ఏమీ కాకపోవడంతో రవి దాన్ని భ్రమ అనుకున్నాడు. సగం కాల్ చేసిన సిగరెట్ని బయట పారేసి ఫ్రెష్ అవుదామని బాత్రూమ్ వెళ్ళాడు. ఇక రవి తన పని ముగించుకొని ఫ్లెష్ బ్రష్ చేశాడో లేదో అప్పుడే అతనికి ఏం కనిపించిందంటే దాన్ని చూశాక అతనికి చెమటలు పట్టేశాయి. టాయిలెట్ యొక్క పాట్లో ఎవరితో తల కనిపిస్తుంది. ఆ తల కోపంగా రవి వైపే చూస్తుంది. ఇక రవి భయంతో వెనక్కి తగ్గాడు. ఇక రవి చేయకడుకోవడానికి ట్యాప్ ఆన్ చేశాడో లేదో ట్యాప్లో నుంచి నీళ్లు కాదు రక్తం వస్తుంది. ఇది చూశాక రవికి కింది నుంచి పైకి వణుకు పుట్టింది. అసలు ఇదంతా తన పట్ల ఎందుకు జరుగుతుందనేది రవికి ఏమీ అర్థం కావడం లేదు. ఇక అతను టాయిలెట్ నుంచి బయటకు వచ్చి తన బెర్త్ వైపుకి వెళ్ళాడో లేదో అప్పుడే ట్రైన్ హారన్ గట్టిగా వినిపిస్తుంది. రవికి అర్థమయ్యే లోపే ట్రైన్ ఒక టర్నల్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అన్ని బోగీల్లో లైట్లు లేకపోవడంతో వాతావరణం ఇంకా భయంకరంగా మారిపోయింది. రవి తన జేబులో నుంచి లైటర్ తీసి వెలిగించాడో లేదో అతను ఎలాంటి దృశ్యం చూశాడంటే అది చూశాక అతను కేక పెట్టేశాడు. సోనాలి తన కొడుకుని తీసుకొని అతని ముందు నిలబడి ఉంది. సోనాలి నుదురు పగిలిపోవడంతో ఆమె మొహం ఎర్రగా ఉంది. ఇంకోవైపు తన కొడుకు యొక్క సగం మొహం కాలిపోయి గాయంగా ఉంది. ఇక భయంతో రవికి గొంతెండిపోయింది. ఇక అతను తన కాళ్ళని మెల్లిమెల్లిగా వెనక్కి జరుపుతున్నాడు. అప్పుడే ప్రతాప్ గారు వెనకాల నుండి తన చెవిలో ఏదో చెప్తూ ఉంటారు. ఏంటి బాబు, బహుశా ఇప్పుడు నువ్వు భూత పేత పిశాచాల్ని నమ్ముతావేమనిపిస్తుంది. ఇక రవి ప్రతాప్ గారిని చూడగానే ఒక్కసారి షాక్ అయిపోయి స్పృహ కోల్పోయాడు. ఎందుకంటే ప్రతాప్ గారి సగం శరీరం రక్తసిక్తం అయిపోయింది. అతనికి ఒక కన్ను కూడా లేదు. ఇక రవికి స్పృహ రాగానే పైన బెర్త్ నుండి తన మొహం పైన ఏదో పడుతున్నట్టుగా అతను అనుభూతి పొందాడు. రవి కాస్త ధైర్యంగా ఉన్నాడు. రుమాల్తో తన మొహం తుడుచుకున్నాడు. తర్వాత రుమాల్ని చూసి కేక పెట్టాడు. ఇలా అంటున్నాడు, ఇదంతా ఏం జరుగుతుంది? ఇంతకీ రక్తం ఎవరిది నా పైన పడుతుంది? ఈ రక్తం మీదే తెలుసా? మీరొక్కసారి ముట్టి చూస్తారా? సోనాలి ఇలా చెప్పగానే రవి నిల్చున్నాడు. ఇక వణుకుతున్న చేతులతో పైన బెర్తులో పడుకున్న వ్యక్తి యొక్క మొహంపై నుంచి మెల్లిగా బ్లాంకెట్ తీశాడు. ఆ బ్లాంకెట్ తీయగానే రవి యొక్క గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇక అతను భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎందుకంటే ఆ బ్లాంకెట్లో పడుకున్నది మరెవరో కాదు, రవి యొక్క తండ్రి. అప్పుడు అతను మొత్తం రక్తసిక్తమై కనిపిస్తూ ఉన్నాడు. నాన్న, మీరు ఇదంతా ఏంటి? ఇదంతా ఏం జరుగుతుంది నాన్న? ఇది ఎవరైనా చెప్పండి ఇంతకి. రవి సమాధానం ఆశిస్తూ ఇలా తల తిప్పి చూశాడో లేదో అప్పుడు అతనికి ట్రైన్లో చనిపోయిన మిగతా జనాలు, ప్యాసింజర్స్ మరియు టీటీ యొక్క ఆత్మ కనపడింది. ఇక ప్రతాప్ ముందుకు వచ్చి రవి మెడని గట్టిగా పట్టుకొని అతనికి నిజం చెప్పడం మొదలుపెట్టాడు. మీ నాన్న కూడా ఒక గూడ్స్ రైలుకి డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు. నేటికి సరిగ్గా 18 సంవత్సరాల క్రితం. అప్పుడు మా యొక్క షాలిమార్ ఎక్స్ప్రెస్ తన గమ్యానికి చేరుకునే సమయంలో అప్పుడు వెనకాల బోగీలో మేము అందరము ఉన్నాము అక్కడే. అప్పుడు మీ నాన్నగారి ట్రైన్ని నడుపుతూ ఉన్నారు. ట్రాక్లో కొన్ని సమస్యలు రావడం కారణంగా స్టేషన్ మాస్టర్ మీ నాన్నగారిని ట్రైన్ ఆపమని చెప్పాడు. అప్పుడు ఆయన బ్రేక్ వేసి బండిని ఆపాలి. కానీ అప్పుడు మీ నాన్న బాగా తాగి మత్తులో ఉన్నాడు. మీ నాన్న చేసిన పాపానికి మేము కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే గూడ్స్ ట్రైన్ డ్రైవ్ చేస్తున్న మీ నాన్న ఎదురుగా వచ్చే ఒక ట్రైన్ని ఢీ కొట్టాడు. అప్పుడు ఆ ఢీ కొట్టిన బోగియే ఇది S7. మేమందరం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి కారణం మీ నాన్నే. నా భర్తను చూడాలని 3 ఏళ్లుగా నేను వెయిట్ చేశాను, కానీ తనని చూడలేకపోయాను. అందరి యొక్క లైఫ్ స్పాయిల్ అయినది మీ నాన్న వల్లే. ఎన్ని రోజులు దారి తప్పిపోయి సంచరిస్తూ ఉన్న మాకు, పగతో రగిలిపోయిన మాకు ఈరోజు ముక్తి లభిస్తుంది. ఇలా చెప్పాక అందరూ కలిసి రవి యొక్క పీక తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక అంతమంది మధ్య నలిగిపోయిన రవి తన ప్రాణాలు వదిలేశాడు. తన చివరి శ్వాస పెంచుకొని అక్కడే చచ్చిపోయాడు. ఫ్రెండ్స్, మేము ఈ కథని ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనతో ప్రేరణ పొందింది. ఇక మా అందరి సానుభూతి, చనిపోయిన వారికి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే
డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.